వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. అది గ్రీన్లాండ్, కెనడా, మెక్సికో, గాజా, ఉక్రెయిన్ ఆక్రమణ హెచ్చరికలైన, వలసదారుల్ని అరెస్టు చేసి మరీ వారి స్వదేశాలకు సొంత విమానాల్లో పంపేయడమైనా, జన్మతః పౌరసత్వం విధానం రద్దయినా, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడయ్యేలా ఉంది. ఫైనల్ గా ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారులు తెరిచేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 200 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు పెట్టేశారు. వీటిలో వలసల్ని ఇంటికి పంపడంతో పాటు గ్రీన్లాండ్, పనామా కాలువలపై ఆధిపత్యం తెచ్చుకోవడం, స్వదేశంలో వలసలకు జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానం రద్దు చేయడం వంటివి ఎన్నో ఉన్నాయి. దీంతో ట్రంప్ దూకుడు నిర్ణయాలు ప్రపంచ దేశాలను తొలి రోజే బెంబేలెత్తించాయి. అక్కడి నుంచి మొదలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో స్టాక్ మార్కెట్లను సైతం అతలాకుతలం చేసేస్తున్నాయి. స్వదేశంలో లక్షల సంఖ్యలో పాతుకుపోయిన అక్రమ వలసదారుల్ని ఇంటికి పంపేందుకు ట్రంప్ ఒక భారీ ఆపరేషన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్తో పాటు పలు దేశాల వలసల్ని సొంత మిలిటరీ విమానాలు ఎక్కించి మరీ ఇంటికి పంపేస్తున్నారు. దీనిపై ఆయా దేశాలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో స్వదేశంలో దంపతులు ఒకరైనా అమెరికన్ కాకుండా వారి పిల్లలకు ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ ఇచ్చే రూల్ను పక్కన పెట్టేశారు. ఈ నిర్ణయంపై అమెరికా కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ లోపు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయినా వలసదారుల తరలింపు మాత్రం కొనసాగుతూనే ఉంది. అమెరికాపై ఆర్థిక భారం తగ్గించేందుకు ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో సొంత ఉద్యోగుల్లో వేతనాల కోతలు, ఉద్యోగాల కోతలు, ఆదాయపు పన్ను రద్దు, ఇతర దేశాలకు ఐక్యరాజ్య సమితికి ఇచ్చే నిధుల నిలిపివేత వంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే ఇతర దేశాలు తమ వస్తువులపై విధిస్తున్న పన్నుకు సమానంగా వారి వస్తువులపై పన్నులు విధిస్తానని ప్రకటించారు. దీంతో కెనడా, మెక్సికో, చైనా వంటి దేశాలకు షాక్ ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన భారత్ అమెరికా వస్తువులపై పన్నులు తగ్గించేసింది. వీటి ప్రభావం సహజంగానే వివిధ దేశాలతో పాటు అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ల పైన పడుతుంది. వాటిలో స్టాక్స్ కుప్పకూలుతున్నాయి. ఇక మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సెటిల్ చేస్తానంటూ రంగంలోకి దిగిన ట్రంప్ ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రప్పించి మాట్లాడారు. అలాగే ఉక్రెయిన్లో విలువైన ఖనిజాలను తవ్వి తీసేందుకు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపి కాల్పుల విరమణ అమలు చేస్తున్నారు. దీంతో బందీల విడుదల కొనసాగుతుంది. అలాగే ఇతర దేశాల వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటూ ప్రపంచ పెద్దన్న అయ్యేందుకు అనిపించుకునేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లో అలజడి తప్పడం లేదు. ఇప్పటికే అమెరికా పొరుగున ఉన్న కెనడా, మెక్సికోతో పాటు చైనా కూడా ట్రంప్ నిర్ణయాలపై మండిపడుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు మేలు జరుగుతుందో లేదో పక్కన పెడితే ప్రపంచమంతా ఏకపక్షంగా అగ్రరాజ్యానికి శత్రువులుగా మారే ప్రమాదమే పొంచి ఉంది.